హాయ్ గాయ్స్, ఇదైతే నేను చెప్పాను కదా ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామని. ఆ టెంపుల్ దగ్గర అయితే మేము బోనం చేసాము. మీకు ఎలాగా బోనం చేస్తారో అదంతా నేనైతే చెప్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్లోనే క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ తెలుస్తుంది. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, వేరే క్యాస్ట్ వాళ్ళైనా లేకపోతే వేరే ఆంధ్ర వాళ్ళైనా వాళ్ళందరికీ తెలుస్తుందని నేనైతే వ్లాగ్లో పెడుతున్నాను. ఇబ్బందిగా ఉన్న వాళ్ళైతే చూడకండి. ఎవరికైనా తెలుసుకోవాలనుకున్న ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. అయితే ఫస్ట్ అయితే అలా ఒక బిందె అయితే తీసుకుంటారు. బిందెకైతే ఎక్కువ శాతం అయితే మనకి ఇత్తడివే తీసుకుంటారు అనమాట. చాలా కొంతమంది కుండలో కూడా చేస్తారు, మన ఇష్టం అది. అయితే ఫస్ట్ అయితే పైన అయితే మనకి పైన కింద వచ్చేసి సున్నం అంటారు కదా, సున్నంతో అయితే రుద్దుకోవాలి. తర్వాతకైతే పసుపుతో అలా రుద్దుకున్న తర్వాతకి దాంతో కుంకుమతో మనము డాట్స్ బొట్టు పెట్టుకోవచ్చు. డిజైన్స్ ఏమైనా కావాలంటే మనకు ఓపిక ఉన్న దాన్ని బట్టి మనం బొట్లు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడైతే వాళ్ళు జస్ట్ సింపుల్గా అయితే అలా పసుపు అంతా డస్టింగ్ చేస్తున్నారు. దాన్ని డస్టింగ్ అని అంటారు కాబట్టి డస్టింగ్ అని అంటారు. మామూలుగా చెప్పాలంటే పసుపు రుద్దడం అంటారు. దాని తర్వాత కుంకుమతో చిన్న చిన్నగా అయితే బొట్లు పెడతారనమాట. ఆ తర్వాత అయితే నెక్స్ట్ బొట్లు పెడతారని చెప్పాను కదా, బొట్లు కూడా పెట్టేసిన తర్వాతకైతే నెక్స్ట్ బోనం తీసుకెళ్ళి బొట్లు పెట్టే క్లిప్ అయితే నేను అంతా తీయలేదు, జస్ట్ మామూలుగా తీసేసాను. ఆ తర్వాత అయితే ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన మనకు ఆ 2 గిన్నెలు అయితే గుండెలు సంథింగ్ లేకపోతే బిందెలు అయితే పెట్టేస్తారు ఇత్తడివి. పెట్టిన తర్వాత అందులో అయితే రైస్ కుక్ చేస్తారనమాట. అది సపరేట్గా అమ్మవారి బోనం కోసం మాత్రమే అందులో వేసుకుంటారు. మామూలుగా సరిపోయే విధంగా వేయాలి. చాలా అంటే మొత్తం నిండుగా అయిపోయినా మనకి మామూలుగా ఎంత క్వాంటిటీ అంత వరకు నింపాలన్నమాట దాన్ని. నెక్స్ట్ వచ్చేసి అందులో ఆకుకూర కూడా యాడ్ చేస్తారు. నేనైతే చెప్పేస్తూ ఉంటాను, ఆవిడ వేస్తూ ఉంటారు కదా బ్యాక్గ్రౌండ్లో. అయితే నెక్స్ట్ అందులో వచ్చేసి ఆకుకూర యాడ్ చేస్తారు. నెక్స్ట్ పెరుగు వేస్తుంది, అందులో కొంచెం పసుపు అలా స్ప్రింకిల్ చేస్తారనమాట. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా అందులో వేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ మనం యాపాకు ముందే తీసుకోవాలి. యాపాకును అయితే కడిగేసి పెట్టుకోవాలన్నమాట. సో దట్ అందులో వేయడానికి మనకు చాలా సిద్ధంగా ఉంటుంది. చూసారు కదా ఫస్ట్ ప్రైజ్ యాడ్ చేసింది ఇక్కడ. అదంతా చేస్తుంది మా మమ్మీ అనమాట. నెక్స్ట్ మా మమ్మీ అయితే అది పెరుగు అనుకొని వేసింది, అది పాలు జస్ట్ మిస్టేక్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత పెరుగు అయితే యాడ్ చేసింది. ఇప్పుడైతే బెల్లం వేసింది. అక్కడ చెట్టుకి ఏంటి బొట్లు పెట్టారనుకోవచ్చు, కానీ బోనం మనం ఎక్కడైతే ప్రతిష్ఠిస్తామో లేకపోతే పెడతామో అక్కడైతే మనం బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గోడకైనా పర్లేదు, మనం ఎక్కడైతే బోనం ఇంట్లో అయినా గోడకైనా అలా బొట్లు పెట్టేసుకుంటాం అనమాట. అక్కడ పూజిస్తాం అనమాట. అక్కడే అమ్మవారు వచ్చిందన్న విధంగా మనమైతే అట్లా పెడతాం బొట్టు అయితే. ఇదైతే మనకి ఇప్పుడు ఇన్స్టెంట్గా ఎలా పచ్చిపులుసు అలా చేసి చూపిస్తుంది మా మమ్మీ. అలా పచ్చిపులుసు చేయడం అన్నది దాన్ని అలా చేసి పెడతారనమాట అమ్మవారికి. మనమైతే తాగము, సాకకే అనమాట. ఫస్ట్ అయితే 2 చెంబులలో పచ్చిపులుసు అయితే పోసిన మిస్టేకెన్ అందులో అయితే చింతపండు రసం పోసింది. అందులో అయితే 2 కొంచెం ఉల్లిపాయ అయితే యాడ్ చేసింది. ఆల్రెడీ మేము పచ్చిపులుసు చేస్తున్నాం కాబట్టి దానికోసం చేసిన చింతపండు అది ఇందులో వేసింది అనమాట. నెక్స్ట్ అందులో పెరుగు యాడ్ చేస్తుంది. అమ్మవారికి ఇలా పెడితే ఏంటంటే చల్లగా మనం చూస్తుందని చల్లగా ఉండడానికి మనం పచ్చిపులుసు అయితే పెడతామన్నమాట. నెక్స్ట్ అందులో వచ్చేసి నెక్స్ట్ చెప్పాను కదా ఇప్పటిదాకా మనం అయితే కడిగి పెట్టుకున్నాం కదా వేపాకు. ఆ వేపాకు వచ్చేసి మనం వేసుకోవాలన్నమాట ఆ చెంబులో, బిందెలో. దాన్ని అంతా స్ప్రెడ్ ఓవర్ చేయాలి. మీ ఇష్టం, మీరు కుండలో చేసుకుంటే బోనం కుండలో అయినా అలా పెట్టుకోవాలి. ఎందులో చేసినా మనమైతే వేపాకు అనమాట చాలా చలువ అనమాట, అమ్మవారికి చలువ చేస్తుందని నమ్ముతారు. వేపాకు పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఇప్పటిదాకా పెరుగు మిశ్రమం చేసాం కదా దానిపైన అది పెట్టేసుకోవాలి పచ్చిపులుసు. నెక్స్ట్ వచ్చేసి మమ్మీ అయితే ఆకుకూర అందులో వేస్తుంది అనమాట. వేయలేదు ఇంతకుముందు, ఇంకో దాంట్లో ఇంకో బిందెలో అయితే అందులో యాడ్ చేసిన ఇంకో బోనం దాంట్లో. బోనం అనడం బాగుంటుంది అబ్బా, బిందె చెంబు సర్వ అనడం కంటే బోనం, ఎందుకంటే బోనం తయారైపోయింది కాబట్టి బొట్టు పెట్టి బోనం అనేసుకుందాం మనం, ఓకేనా. కన్ఫ్యూజ్ అయినందుకు సారీ ఇంతసేపు. ఇందులో అయితే యాడ్ చేయలేదు, ఇందులో యాడ్ చేస్తుంది. అది ఆకుకూర వచ్చేసేసి ఆకుకూర అంటారు, తోటకూర దేనితోనైనా చేస్తారనమాట. చేసిన ఆకుకూరని తోటకూరతో అలా ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్ 3 యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి చేసిస్తారు అంతే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.
అసలు నాన్ వెజ్ చేసినా కూడా ఆకుకూరతోనే తినాలనిపిస్తుంది అబ్బా, అంత బాగుంటుంది బోనం రైస్లో వేసే ఆకుకూర. మామూలుగా వేస్తే మనం తినమంటే తింటాం, అస్సలు తినం కదా. కానీ ఎందుకో బోనంకి వేసిన టేస్టే వేరే ఉంటుంది. అసలు దేవుళ్ళకి వేసిన ఏదైనా టేస్ట్ బాగుంటుంది కదా. అయితే ఇందులో కూడా నెక్స్ట్ పైన కూడా పెట్టేసారనమాట మనం అలాగే వేపాకుని. ఇంకా పైన చెంబులో కూడా దీనిపైన వచ్చేసి దీపంతాలు పెడుతున్నారు. ఆ దీపంతాలలో ఆయిల్ ఇంకా ఒత్తి అయితే యాడ్ చేసుకోవాలి. ఒత్తి వచ్చేసి అప్పుడు పాతకాలంలో మా తాతయ్య అయితే ఓపికతో చేసేవారనమాట. ఒక బట్ట తీసుకొని అందులో బియ్యం యాడ్ చేసి, మనకి ఇప్పుడైతే బయట 10 రూపీస్కి అది దొరుకుతుంది అనమాట. మూట కట్టేసేసి ఇలా ఇలా దారంతో చుడతారనమాట. దీపంలాగా అది వెలుగుతూనే ఉంటుంది అనమాట బియ్యం వేసి. ఇప్పుడు ఈరోజు అయితే మా మమ్మీ ఇన్స్టెంట్గా ఏం చేసిందంటే జస్ట్ దూదినే తీసుకొని దూదినే కిందికి ఇలా ఎక్కువ పెట్టేసేసి పైన ఇలా ఒత్తిలాగా చేసిందనమాట. బట్ యాక్చువల్ పద్ధతిగా అయితే అది చేసుకుంటే బాగుంటుంది అనమాట. కాటన్ క్లాత్తో చేసుకోవాలి, అది బాగుంటుంది. ఇప్పుడైతే 10 రూపీస్కో 20 రూపీస్కో మనకు ఒకటి ఈచ్ అమ్ముతున్నారు చేసే. దానికైనా మీరు తీసుకోవచ్చు. ఇక మా అమ్మ అయితే ఇన్స్టెంట్గా చేసి అందులో పెట్టేసింది. దానిపైన అయితే అది ఆగడానికని రైస్ అయితే వాళ్ళు వేస్తారనమాట, అది అటు ఇటు జరగకుండా. నెక్స్ట్ అది వచ్చేసేసి కొబ్బరికాయ అయితే కడుక్కొని దానికి పసుపు అంతా నీట్గా రుద్దేసుకొని దానికైతే బొట్లు పెట్టుకోవాలి. అమ్మవారికి మనం సమర్పిస్తాం కదా, కొబ్బరికాయ కొడతాం కాబట్టి. ఇది కడిగేసి చూడండి పసుపు అయితే రుద్దుతుంది కదా. ఒకటి ఇక్కడ కొడతారు, ఒకటేమో అమ్మవారి దగ్గర టెంపుల్లో కొడతారు కదా కొబ్బరికాయ. కాబట్టి రెండిటికి మనం పసుపు అయితే నీట్గా రుద్దేసుకోవాలన్నమాట. పసుపు రుద్దుకునే దానికి బొట్లు అయితే మంచిగా పెట్టేసుకోవడమే. సింపుల్గానే ఉంటుంది, అంత హార్డ్ క్రిటికల్గా ఏమి ఉండవు అనమాట. సింపుల్గానే ఉంటుంది అనమాట ఇదంతా. బొట్లు పెట్టుకుంటుంది. బొట్లు పెట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇస్తాను. ఆ దీపంతల్లో ఎంత పెట్టుకున్న దాంట్లో నెక్స్ట్ ఆయిల్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇదైతే రాగా ఉంటుంది అబ్బా, వీడియో అయితే ప్రొఫెషనల్గా ఏమీ ఉండదు. ఎందుకంటే ఇలాగే చేస్తాం మేమైతే ఇందుకు ఇలాగే. తర్వాతకైతే ఒత్తి కూడా మంచిగా అడ్జస్ట్ చేస్తున్నామన్నమాట. చెప్పా కదా ఇది ఎంతైనా అంత ఆగదనమాట. దాంతో రైస్తో చేసిందే బాగుంటుంది. అదైతే మమ్మీ చాలా కష్టపడుతుంది దానికోసమని. అలాగే ముందు కూడా 2 ఒత్తిళ్ళు మనం ఇంట్లో యాడ్ చేసుకున్నట్టుగానే చిన్న చిన్నవి కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా అంతేనే కదా మనకి దీపాలు అయితే బాగా వెలుగుతాయి. అవి 2 అయితే యాడ్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. అట్లా అసలు మమ్మీ మాట వినలేదన్నమాట. ఒత్తి లాస్ట్ ఎలాగో మమ్మీ దాన్ని నించోబెట్టింది. ఎందుకంటే మమ్మీ పట్టు వదలని విక్రమార్కుడు అనమాట. మాలాగైతే కాదు, నాలాగైతే అస్సలు కాదు. నాకు ఏదైనా వల్ల కాకపోతే దాన్ని వదిలేస్తాను నేను. మా మమ్మీ అలాగైతే అయినదనమాట. అది ఎందుకు రాదు, దాని పని పడతానని దాన్ని అయితే చేసి చూసారా, రైస్ అయితే దాని మీద వేసారు గట్టిగా ఉండడానికి. కనిపిస్తుంది మీకు వీడియోలో కూడా. అట్లా దీపం అయితే ముట్టించుకోవాలి. చూసారా 2 ఎలాగో అలాగా దాన్ని నించోబెట్టి దీపం కూడా మమ్మీ వెలిగించేసింది అనమాట. అలా దీపాలు వెలిగిన తర్వాతకి అగరబత్తి కూడా అక్కడ పెట్టేసుకొని శాఖ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. మమ్మీ జస్ట్ అది హారతి అలా ఏం కాకుండా జస్ట్ అలా ముట్టించేసి అక్కడ పెట్టేసింది. నెక్స్ట్ అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసింది. ఆ కొబ్బరి నీళ్ళు అయితే ఇందులో పోయేలా ఆలోచిస్తుంది. ఇందులో ఇంకా శాఖలో అయితే మమ్మీ అయితే యాడ్ చేసింది అనమాట. దాన్ని శాఖలో అయితే యాడ్ చేసింది. వాడైతే మా తమ్ముడైతే తెలియక చేసి ఆపాడు. అరే అప్పుడే తాగొద్దురా అని చెప్పి మా మమ్మీ పక్కన అందులో శాఖలో వచ్చింది. ఆ చాక వచ్చేసి ఇప్పుడు అక్కడ పెడతారనమాట. శాఖ అంటే తెలంగాణలో మందు, అది మందు కాదు, అదే మనకి తాటి కళ్ళు అంటారు కదా, అదనమాట. కళ్ళు అంటారు కదా, కళ్ళు అయితే ఈత కళ్ళు, తాటి కళ్ళు ఉంటాయి కదా, అవే అనమాట. కళ్ళు వైట్ కలర్లో ఉంటుంది అదనమాట. అలా అయితే మా మామయ్య అనమాట, ఇదే మా మామయ్య చేస్తున్నారు కాబట్టి మా మామయ్య అయితే వచ్చి ఫోటో దించని చెప్తుంటే నేను వీడియో తీసాను అనమాట. యూట్యూబ్ కోసం వీడియో తీసినాం కాబట్టి ఆయన అయితే మొక్కుకుంటున్నారు అనమాట. అక్కడ దీపాలు అయితే చాలా ఫాస్ట్గా ఆగుతూ ఉన్నాయి. గాలి చాలా స్పీడ్గా వస్తుంది. చాలా చల్లగా ఉండాడ. ఇంత ఎండలో కూడా మేము హాయిగా షెడ్ లేకుండా హాయిగా ఉన్నాం అనమాట చెట్టు నీడకే. చాలా బాగా అనిపిస్తుండే. ఇక్కడైతే మా అత్త అయితే పసుపు అయితే పెడుతుంది అనమాట. ఇంటికి ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లలకి ఫస్ట్ పెడతారనమాట. అలా మా మమ్మీకి అయితే పెట్టింది. తర్వాత అందరికీ పెట్టింది అనమాట. తను కూడా పెట్టుకుంది. తర్వాత వచ్చేసి ఇదైతే మందు అనమాట. మందు కూడా పెడతారనమాట మా దాంట్లో అయితే శాఖలాగా.
అమ్మవారికి సమర్పిస్తారు. అన్నీ ఎక్కుతాయి అంటారు, మరి మందు కూడా ఎక్కిస్తాము అయితే. ఇవైతే కోడులు అనమాట, ఇవైతే మేము బలి చేసే కోడులు అనమాట. ఆ కోడులు అయితే మంచిగా మా మామయ్య అయితే వాటిని వాష్ చేసేసి వాటికైతే కుంకుమ పసుపు అయితే పెట్టుకుంటున్నారు నీట్గా. అంటే అది బండారు అనమాట. బండారు అంటే అందులో కుంకుమ అండ్ పసుపు రెండు కలిపేసి పెడతారనమాట. దాన్ని బండారు అని అంటారు. చాలా కొత్త వర్డ్స్, కొత్తగా అనిపిస్తుంది ఆంధ్ర వాళ్ళకి చూస్తే, ఏంట్రా ఇదంతా అని. కానీ ఇలానే ఉంటుంది అబ్బా, ఫ్రెష్గా ఇలాగే ఉంటుంది తెలంగాణ అంటే. అది రెండు మీకు కంటిన్యూ వీడియో కావాలంటే మళ్ళీ